హలో అండి, ఎట్లున్నారంటే చాలా రోజులు అవుతుంది ఇంత లాంగ్ వెళ్ళి. అంటే మ్యారేజ్ ఉంది. అంటే దాదాపు మా ఊరు నుంచి అక్కడికి ఒక దాదాపు 186 వరకు కిలోమీటర్స్ ఉంటుంది. అంటే బైక్ మాత్రం మధ్యలో వరకు తీసుకెళ్ళి మధ్యలో పెట్టేసి మళ్ళీ అక్కడి నుంచి బస్సులో వెళ్ళినాం. అంటే బాగా లాంగ్ అవుతుందని చూసారు కదా. అంటే వెళ్ళంగా ఇలాగ వెళ్ళినాం కానీ వచ్చేటప్పుడు మాత్రం మస్తు ఇబ్బంది అయింది. అంటే ఇట్లా జరుగుద్దని మాత్రం అస్సలు అనుకోలేదు మేము. అంటే ఎప్పుడు ఏది ఎట్లా జరుగుద్దో మన చేతుల్లో ఉండదు కదండి. చాలామంది మ్యారేజ్ మ్యారేజ్ అంటారు కానీ ఎట్లాగో ఎవరినో ఒకరిని చేసుకోవాలి. చాలామంది లవ్ చేసుకొని లవ్ మ్యారేజ్ అంటారు, లేకుంటే ఇంట్లో వాళ్ళు చూసిన అరేంజ్ మ్యారేజ్ అంటారు. ఏది చేసుకున్నా కూడా కొంచెం ఆ లవ్ మ్యారేజ్ చేసుకున్న అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా కొంచెం ఉండాలి. ఇక్కడ మాత్రం లవ్ మ్యారేజ్ అక్కడ హల్దీ రోజు ఎంత ఎంజాయ్ చేస్తుందో, అంటే తర్వాత కూడా అంతే ఉంటే అందరూ హ్యాపీగానే ఉంటారు. బట్ ఈ కాలంలో అట్లా మాత్రం ఎవ్వరికి అనిపించట్లేదు నాకు తెలిసిన కాడికి. నేనైతే అదే అనుకుంటున్నా. కానీ ఇట్లా ఉంటే ఓకే. కానీ రోజులు గడిచిన కొద్దీ కూడా చాలామంది చాలా మారిపోతాను. ఎవరైనా ఎవరి లైఫ్లో అయినా కూడా ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. అసలు అది మనం తీసుకోలేక కూడా పోతున్నాం. అట్లుంటుంది. అంటే మీకు కనుక నిజం అనిపిస్తే కనుక కామెంట్ చేయండి. అంటే చాలా డేస్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ మ్యారేజ్ అంతా చూసుకొని తినేసి మళ్ళీ బయలుదేరినాం. అంటే వీడియో తీయాలనిపించింది కానీ ఇక బాగా లాంగ్ డ్రైవ్ అయ్యే వరకు అంటే ఇక అస్సలు ఓపిక కూడా లేకుండే అక్కడ నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ బస్సులో బైక్ వరకు వచ్చేసరికి మళ్ళీ బస్కి యాక్సిడెంట్ అయింది. అంటే దున్నపోతులు బర్రెలు బస్ కింద పడ్డాయి. ఒక 7, అందులో 4 చనిపోయినాయి అనుకుంటా. ఒక 3 మాత్రం బతుకుండా. మేము ఇక్కడికి వచ్చే వరకు 12 అయింది. మొత్తం ఏం లేదు. ఎక్కడి నుంచి దాదాపు ఒక 25 కిలోమీటర్స్ వచ్చినాం. అయినా కూడా కనీసం ఒక్క చాయ్ బండి కూడా కనిపించలేదు. మస్తు నిద్ర వచ్చింది. అసలు రోడ్లన్నీ ఎంటీగా ఉన్నాయి. నా వీడియో కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.